కాబట్టి నేను ఏం చేస్తాను, EC2కి వద్దాం మనం. EC2కి వచ్చి 3 సర్వర్లు కాదు కానీ 2 సర్వర్లు క్రియేట్ చేద్దాం బిల్లింగ్ దృష్టిలో పెట్టుకొని. సో కాబట్టి నేను ఏం చేస్తాను, మన ఇన్స్టెన్స్ టైప్స్ ఉన్నాయి, సార్ ఇన్స్టెన్స్ టెంప్లెట్స్ ఉన్నాయిగా, మీకు ఆల్రెడీ తెలిసి ఇన్స్టెన్స్ టెంప్లెట్స్ ఉన్నాయని. మీకు ఇన్స్టెన్స్ టెంప్లెట్స్కి వచ్చి మనం ఏం చేస్తాం, ఇక్కడ క్రియేషన్ టైం ఎక్కడ ఉంది మీకు, ఇది ఓకే. సెలెక్ట్ లాంచ్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ టెంప్లెట్ అన్నాం. టెంప్లెట్ అన్నప్పుడు ఇక్కడ పెద్దగా మనం చేసేది ఏమి లేదు, కాకపోతే ఒకటే ఏంటంటే కిందకు వచ్చినప్పుడు నెట్వర్క్ అనేది సెలెక్ట్ చేయడం. ఇక్కడ AWS B60 అని మీరు ఇచ్చినప్పుడు నాకేం కావాలా, ప్రైవేట్ సబ్నెట్ కూడా రావాలా. సో ప్రైవేట్ సబ్నెట్ 1 అని చూసారు, అది సెలెక్ట్ చేస్తాను. మోస్ట్ ఇంపార్టెంట్లీ అడ్వాన్స్ కాన్ఫిగరేషన్స్కి వచ్చి మీకు అదేం చేస్తానంటే పబ్లిక్ ఐపీ అనే ఫస్ట్ ఒకదానికి పబ్లిక్ ఐపీ అనేబుల్ చేస్తాను, అయినా యూజ్లెస్ బై ద వే. మీకు IP అడ్రస్ మాత్రం 10.60 10.100 అని ఇచ్చేద్దాం. మీకు కిందకి ఇచ్చినాక మీకు సేవ్ AWS పేర్ల తర్వాత మార్చుకుందాం లేండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే ఫైన్. ఇక్కడికి వచ్చి మీరు ఏం చేస్తారంటే లాంచ్ ఇన్స్టెన్స్ అనండి మీకు. ఓకే, రెండోది కూడా డిప్లాయ్ చేద్దాం. రెండోది కూడా లాంచ్ ఇన్స్టెన్స్ అంటాను మీకు. లాంచ్ ఇన్స్టెన్స్ ప్రైవేట్ సబ్నెట్ 2లో డిప్లాయ్ చేద్దాం మీకు. ఎక్కడుంది మీకు, ఓకే. సో AWS B దీని పేరేంటి మీకు 60 అని ఇచ్చినప్పుడు ప్రైవేట్ సబ్నెట్ 2 అంటాను. ప్రైవేట్ సబ్నెట్ 2 అని చెప్పి మనకి IP అడ్రస్ కూడా నేను కిందకు వచ్చి పైన కదా, ఇక్కడ మీకు డిజేబుల్ అంటే పబ్లిక్ IP అసైన్ కాదు, నేను ఏం చేస్తాను 10.60 20.100 అంటాను మీకు. 20.100 అని ఇచ్చేసి మనం లాంచ్ ఇన్స్టెన్స్ అన్నాం. సరే, మూడో సర్వర్ కూడా డిప్లాయ్ చేద్దాం మీకు, ఒక రియల్ టైం దగ్గరగా ఉంటుంది మీకు. మళ్ళీ లాంచ్ ఇన్స్టెన్స్ అంటాం మీకు. డిజేబుల్ అని చెప్పి 10.60 30.100 అండి మీకు. ఓకే, సో ఇక్కడికి వచ్చి మీకు ఓకే గుడ్. సో మీరు చూసినట్లయితే 3 సర్వర్లు మనం క్రియేట్ చేసాం. సో ఫస్ట్ సర్వర్కి వెళ్ళాం అనుకోని, ఈవెన్ దో ఇక్కడ పబ్లిక్ IP ఉన్నా కూడా మీకు రీచబిలిటీ ఉండదు మీకు. సో ఇక్కడికి వచ్చి ఇది ఎందుకు వచ్చింది, ఓకే లేదు, మీకు రీచబిలిటీ ఉండదు. సార్ ఎందుకు సార్ రీచబిలిటీ ఉండదు? ఈవెన్ దో ఈ సర్వర్ కి ఇక్కడ మీరు చూసినట్లయితే పబ్లిక్ IP ఇక్కడ ఉన్నా కూడా మీకు, కానీ బయట నుంచి మీరు కనెక్ట్ అవ్వాలంటే ట్రాఫిక్ ఇంటర్నెట్ గేట్వేకి వచ్చి ఈ రౌటింగ్ టేబుల్ ఉంది, కానీ రెండు మధ్య కనెక్షన్ లేదుగా, అందుకే మీకు వెనక్కి రీచ్ కావట్లేదు మనకి. ఓకే, మీకు అందుకే రీచ్ కావట్లేదు అనమాట మీకు. సో కాబట్టి ప్రైవేట్ సర్వర్ కి మీరు పబ్లిక్ IP ఇచ్చినా కూడా పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు, ఎందుకంటే రీచబిలిటీ మీకు ఉండదు కాబట్టి మీకు. నాకు ఈరోజు ఒక ఇంటర్వ్యూ హ్యాండిల్ చేస్తుంటే, అంటే ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్తాను, వాడు క్వశ్చన్ ఎట్లా అడుగుతాడంటే, అతను క్వశ్చన్ ఎట్లా అడుగుతాడంటే బేసిక్ గా ఇక్కడ నేను 000 రౌట్ యాడ్ చేయొచ్చా అంటాడు
మీకు అంటే స్టూడెంట్ ఇంటర్వ్యూకి హెల్ప్ చేస్తున్నప్పుడు ఎస్ యాడ్ చేయొచ్చు. యాడ్ చేసినప్పుడు డెస్టినేషన్ మీకు ఏదో ఒకటి యాడ్ చేయాలా, ఇంటర్నెట్ గేట్వేయా లేకపోతే వర్చువల్ ప్రైవేట్ గేట్వేయా, ఏదో డిఫరెంట్ టైప్ ఆఫ్ గేట్వే యాడ్ చేయాలా మీకు. సో అది చెప్తుంటే కాదు నువ్వు తప్పు చెప్తున్నావు, 00 యాడ్ చేయాలా అంటాడు. బాబు నాయన యాడ్ చేయొచ్చు మనకి మీకు, కాకపోతే డెస్టినేషన్ ఇవ్వాలి కదా అంటే సో అర్థం చేసుకోవడే. కాబట్టి మీరు చెప్పేటప్పుడు కూడా ఇంటర్వ్యూలో కొంతమంది తేడాగాళ్ళు తగులుతారు బేసిక్గా మీకు. అక్కడ ఇంటర్వ్యూ చేయడానికి బదులు ఏం జరుగుద్ది అంటే బేసిక్గా విజ్ఞాన ప్రదర్శన జరుగుద్ది అనమాట. నీకంటే నాకు ఎక్కువ తెలుసు, అఫ్ కోర్స్ నీకంటే ఎక్కువే తెలుసు, అందుకే నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నావు. అక్కడ పోయి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు మీకు. సో కొందరు అట్లా వస్తారు. అప్పుడు ఏంటంటే చూడండి, ఒక 4-5 క్వశ్చన్స్ చూడండి, బిహేవియర్ అలాగే ఉంటే గమ్ముగా కట్ చేసి వెళ్ళిపోండి. యాక్చువల్గా ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం అనమాట. ఎలాగో వాడు మెంటల్ గా ఫిక్స్ అయి ఉంటాడు వీడు సెలెక్ట్ చేయకూడదు అని చెప్పి, మీకు ఎందుకు వేస్ట్ ఆఫ్ టైం అందుకు. సరే, సో రైట్ నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఈ 3 సర్వర్లకి నేను ఎట్లా రీచ్ అవ్వాలా? బయట నుంచి అయితే రీచ్ కాలేను. మీరు చూసారు ఇప్పుడు ఈ 2 సర్వర్లకు వస్తే పబ్లిక్ ఐపీ లేదు మీకు. ఇక్కడ చూస్తే ఈ సర్వర్ రీచ్ కాలేదు. ఎందుకు? ప్రైవేట్ ఐపీ అనేది ఇంటర్నెట్ మీద రౌట్ కావు కదా. సో ఏంటి 10.60, 30.100, 10 రేంజ్ అనేది ఇంటర్నల్ ఐపీస్. ఓవర్ ద ఇంటర్నెట్ మీకు రీచ్ కావు యాక్చువల్ గా. పబ్లిక్ ఐపీ ఉంటేనే రీచ్ అవుతాయి మీకు. మరి కనెక్ట్ అవడం ఎలాగా అంటే ఇప్పుడు మీకు పబ్లిక్ సర్వర్ కావాలా. ఇప్పుడు నేను ఏం చేస్తాను, లెట్ మీ డూ వన్ థింగ్. ఇక్కడికి వచ్చి మీకు ప్రైవేట్ సర్వర్ 01 02 03 ఇస్తాను. నా నెక్స్ట్ నేను మళ్ళీ ఇక్కడికి వస్తాను, లాంచ్ టెంప్లెట్ కి వచ్చి ఇంకో సర్వర్ క్రియేట్ చేస్తాను మీకు. ఈసారి నార్మల్ సర్వర్ అండి, పబ్లిక్ సర్వర్ డిప్లాయ్ చేయాలి. దాని నుంచి వీటికి కనెక్ట్ అవ్వచ్చు అనమాట మీకు. ఎందుకు? ఇంటర్నల్ గా అన్ని కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి. ఓకే, లెట్ ఇట్ కమ్. అంటే ఈ పిక్చర్ లో ఇదనమాట, ఇది ఈ పబ్లిక్ సర్వర్ మనం డిప్లాయ్ చేస్తుంది. ఎందుకు? సబ్నెట్లలో ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉంటాయి కదా, దాని గురించి. సరే కిందకు వస్తాను. సరే ఇక్కడికి వచ్చి నేను 10.60.1.100 అని ఇద్దాం. ఇచ్చేసి మీకు కిందకు వచ్చి మీకు పబ్లిక్ అని ఇచ్చేసి నేను లాంచ్ చేస్తాను మీకు. లాంచ్ చేస్తాను అనమాట మీకు. సరే సర్వర్ రానివ్వండి మీకు. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఆబ్వియస్ గా మీకు పబ్లిక్ ఐపీ. నా ఇక్కడ ఏదైతే ఐపీ అసైన్ అయింది చూసారా, మీరు నార్మల్ గా సర్వర్స్ క్రియేట్ చేసినప్పుడు డిఫాల్ట్ గా ఒక ఐపీ క్రియేట్ అవుతుంది. ఇది పర్మనెంట్ ఐపీ కాదండి. వాట్ డూ మీన్ బై పర్మనెంట్ ఐపీ? ఈ మెషిన్ షట్ డౌన్ చేయండి. మెషిన్ ని షట్ డౌన్ చేస్తే ఈ ఐపీ రిలీజ్ అయిపోతుంది. మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు మీకు కొత్త ఐపీ వస్తుంది అనమాట మీకు. సో కాబట్టి ఏదైతే డిఫాల్ట్ ఐపీ వస్తుందో అది పర్మనెంట్ గా ఉండదు మీకు నేను ప్రూవ్ చేస్తాను. సో లెట్ ఇట్ కమ్. ఇక్కడికి వచ్చి ఫస్ట్ నేను ఏం చేసి ఏదైనా ఐపీ అన్నా తీసుకోండి, ఏదైనా తీసుకుని ఫస్ట్ లాగిన్ చేద్దాం మీకు. ఒక చిన్న డౌట్ అండి. ఇప్పుడు పబ్లిక్ రిలీజ్ అయినప్పుడు సారీ పబ్లిక్ ఐపీ రిలీజ్ అయినప్పుడు మళ్ళీ ఇట్ విల్ గో బ్యాక్ టు ద పూల్ కదండి, అంటే అవైలబుల్ ఐపీ పూల్. మీకు ఉండదు, మీకు కంట్రోల్ ఉండదు దాని మీద. మనకి కంట్రోల్ ఉండదు, బట్ ఇట్ విల్ గో బ్యాక్ టు ద ఐపీ పూల్ అండ్ ఇట్ మైట్ బి రీఅసైన్ టు అనదర్ డిఫరెంట్ సర్వర్. బట్ మీ ఇన్స్టెన్స్ అవ్వాల్సిన అవసరం లేదు, మేబీ వేరే వాళ్ళకి అయి ఉండొచ్చు, మీకైతే కాదు అది. అదేంటంటే AWS దగ్గర 1,00,000 ఐపీలు ఉంటాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ర్యాండమ్ గా ఒకటి పిక్ చేసి మీకు ఇస్తుంది. మీరు సర్వర్ స్టాప్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది రిలీజ్ అయిపోతుంది, వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట మీకు. అట్లా అవ్వకుండా ఉండాలంటే అప్పుడు మీకు ఎలాస్టిక్ ఐపీస్ వాడాలి, అది చెప్తాను కాసేపట్లో, వెయిట్ చేయండి. నా ఇక్కడికి వచ్చి ఫస్ట్ కమ్యూనికేషన్ చెక్ చేస్తాను. 10.60.10.100 చూసారా రీచ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి 2.100 మీకు సారీ
20.100 2.100 కాదు. ఓకే, రీచ్ అవుతుంది. తర్వాత 30.100 మీకు. సో కాబట్టి ప్రైవేట్ సర్వర్లకి రీచ్ అవుతుంది మీకు. మరి నేను కనెక్ట్ అవ్వాలంటే SSH EC2-user@10.60.10.100 అంటే రీచ్ అవుద్ది. కానీ ఒక ఎర్రర్ వస్తుంది. ఏం చేస్తుందంటే బాబు నీకు కీ ఉండాలని వస్తుంది అనమాట. ఏది SSH కదా, ఇట్లా ఇచ్చాం అనుకోండి, మీకు కీ ఉండాలని వస్తుంది అనమాట మీరు ట్రై చేస్తే. సో కీ అంటే ఏది, మీకు ఏదైతే ఈ మిషన్స్ కి మనం అప్లై చేసాం కదా, మోస్ట్ ప్రాబ్లీ అన్నిటి కొట్టే చేసాం కదా, విచ్ ఇస్ ల్యాప్టాప్ కి నాది. ఇది పీపీకే కాదు. పీపీకే అనేది ఇప్పుడు ఓన్లీ పుట్టి వాడినప్పుడే. ఇప్పుడు పెమ్ కావాలా మీకు. సో నేను ఏం చేస్తాను, ఏ పేరు అని ఇచ్చుకోవచ్చు, కీ అనొచ్చు, లేకపోతే మీకు ఏ పేరు కూడా ల్యాప్టాప్ కీ డాట్ పెమ్ ఈ ఇట్లన్నా ఇచ్చుకోవచ్చు మీకు, ఇట్ డజంట్ మ్యాటర్, ఏదైనా ఇచ్చుకోవచ్చు. నా పెమ్ ఫైల్ ఎక్కడుంది అంటే నా ప్రైవేట్ కీ ఫైల్ ఎక్కడుంది మీకు, సి డ్రైవ్ లో ఎక్కడో ఉండాలి మనకి, ఇక్కడ ఉంటుంది అనమాట మనకి. ఇచ్చి అయితే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు చూడండి, SSH-i ల్యాప్టాప్ కి EC2-user@10.60.10.100 అంటే ఒక ఎర్రర్ వస్తుంది. ఏమంటుంది, అన్ప్రొటెక్టెడ్ ప్రైవేట్ కీ వస్తుంది. ఈ ఎర్రర్ రావడానికి కారణం ఏంటంటే కీకి అందరికి పర్మిషన్ ఉంది. మీకు ఈ రూట్ ఇదేంది, మీకు ఓనర్, నాకు ఓనర్ గ్రూప్, ఈ లాస్ట్ 3 వచ్చి అందరికి ఉందన్నమాట యూజర్స్ కి. సో మనం ఏం చేస్తాం, chmod 400 ఇలా ఇస్తాను. ఇప్పుడు చూడండి, ఓన్లీ రూట్ కు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు నేను రైట్ నో ప్రాంప్ట్ దేంట్లో ఉందండి, 6.10.1.100 కదా. గైస్ హోల్డ్ ఆన్, మెషిన్ వచ్చి హ్యాంగ్ అయిందండి, గివ్ మీ 1 minute. హోల్డ్ ఆన్. ఇది వచ్చే లోపల సో అదే నేను పక్కన ఉన్న ల్యాప్టాప్ నుంచి మాట్లాడుతానండి, మేబీ వాయిస్ కొంచెం తక్కువగా రావచ్చు, బట్ ఎనీవే. సో మనం SSH-e అని చెప్పి మీరు కీ ఇవ్వాలి. కీ ఇచ్చి EC2-user అని చెప్పి ఆ ప్రైవేట్ IP అడ్రస్ ఇచ్చినప్పుడు అదేమవుతుందంటే నెట్వర్క్ కనెక్టివిటీ ఉంది కాబట్టి దాంట్లోకి లాగిన్ అవుతుంది. నా ప్లాన్ ఏంటంటే దాంట్లోకి లాగిన్ అయిపోయినాక అక్కడి నుంచి నిజంగా అవుట్ బౌండ్ కమ్యూనికేషన్ ఉందా లేదా అని టెస్ట్ చేయడం అనేది నా ప్లాన్ అన్నమాట. అలాగా 3 సర్వర్లకి టెస్ట్ చేస్తాం. నా తర్వాత మనకి ఏం కావాలంటే దాంట్లో ఏమైనా సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయాలి, లైక్ ప్యాకేజెస్ ఏమైనా ఇన్స్టాల్ చేయాలా, Nginx ఇన్స్టాల్ చేయాలా. Nginx రైట్ నౌ అయితే ఇన్స్టాల్ అయ్యి ఉండదు, ఎందుకంటే ఇంటర్నెట్ కి రీచ్ కావట్లేదు కాబట్టి. మరి Nginx ఎలా ఇన్స్టాల్ చేస్తాం అనేది మనం మాట్లాడాలన్నమాట మీకు. అది ఓకే, మెషిన్ అప్ అయింది, గివ్ మీ ఎ మినిట్ గైస్, హోల్డ్ ఆన్. Hold on guys, one more minute, hold on. ఇంకో నెట్వర్క్ ఇష్యూ వస్తుందండి, గో టు మీటింగ్, గివ్ మీ 1 minute, నేను చెక్ చేస్తున్నాను.
సో లెట్స్ కమ్ టు ద పబ్లిక్ సర్వర్ అగైన్. సో పబ్లిక్ సర్వర్కి వచ్చి నేను ఏం చేస్తాను, దీంట్లో కనెక్ట్ అవుదాం మనం. సో EC2 -user అని చెప్పి ఓకే, ఇక్కడికి వచ్చి SSH-i ల్యాప్టాప్ కి EC2 -user 10.90.10.100 అని ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు చూడండి ప్రాంప్ట్ మారాలి మనకి మీకు. సో సారీ 60 కదా, ఐమ్ సారీ, మారించండి. ఇక్కడ వచ్చి 1061.100, ఇది వచ్చి 1060.10.100 వచ్చింది చూసారా, మారించండి మీకు. సో ఇక్కడికి వచ్చి పింగ్ www మీకు అవుట్ బౌండ్ ఉండదు అనమాట మీకు యాక్చువల్ గా మీకు. ఓకే, అలాగే 20.100 అన్నిటికి లాగిన్ అయిందా చూడండి. సో ఇక్కడికి వచ్చి సర్వీస్ ఎంజినిక్స్, సరే సర్వీస్ ఎంజినిక్స్ స్టేటస్ అన్నాం అనుకోండి, మీరు చూసినట్లయితే మీకు ఇన్స్టాల్ కాలేదు, యాక్చువల్ లేదని చెప్తున్నాను మీకు. అలాగే 30.100 చూసారా లేదు. సో కాబట్టి సో ఈ విధంగా 3 సర్వర్లకి రీచబిలిటీ ఉంది. నా క్వశ్చన్ ఏంటంటే ఎక్కడ ఉంది మనకి, నేను అందుకే టక్కని రీబూట్ అయితే కష్టం అని చెప్పి నేను సేవ్ చేస్తూ ఉంటాను యాక్చువల్ ఇక్కడ మీకు. ఓకే రైట్. నా ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే, మరి ఎలాగా ఒక ప్రైవేట్ సర్వర్స్ కి ఇంటర్నెట్ యాక్సెస్ ఇవ్వడం ఎలాగంటే, మనం ఏం చేస్తామంటే వి విల్ యూజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎ నాట్ గేట్వే అంటామండి మనకి. దాన్ని ఏమని పిలుస్తాం, నాట్ గేట్వే అంటాం మనం మీకు. సో దాన్ని నేను నాట్ గేట్వే అంటాం. సో ఈ నాట్ గేట్వే క్రియేట్ చేసేటప్పుడు అదేమడుగుతుందంటే ఒక పబ్లిక్ సబ్నెట్ అడుగుతుంది. గుర్తుపెట్టుకోండి, మీకు నాట్ గేట్వే క్రియేట్ చేసేటప్పుడు పబ్లిక్ సబ్నెట్ అడుగుతుంది ఇక్కడ మీకు. సో కాబట్టి అంటే మనం ఏం చేస్తాము, ఇద్దాం. ఆ తర్వాత ఇప్పుడు మన ప్రైవేట్ రూటింగ్ టేబుల్లో ఇక్కడ బాగా అర్థం చేసుకోండి, పబ్లిక్ లాగా 0.0.0.0 అని చెప్పి దేనికి అసైన్ చేస్తాం, నాట్ గేట్వేకి చేస్తాం మనం. డిఫరెన్స్ అర్థం చేసుకోండి. ఇక్కడ పబ్లిక్ అనుకోండి 0.0.0.0 ఎక్కడికి, ఇంటర్నెట్ గేట్వేకి. వేరేస్ ఇక్కడ 0.0.0 ఎక్కడికి, నాట్ గేట్వేకి. అంటే అర్థం ఏంటి, ట్రాఫిక్ అంతా కూడా మీకు మీరు చూసినట్లయితే మీకు దాన్ని ఏమంటారు, ఇక్కడి నుంచి తీసుకుందాం. దీనికి వెళ్తుంది అనమాట మీకు. సో దీని ద్వారా బయటికి వెళ్ళచ్చు. ఇక్కడ నాట్ గేట్వే క్రియేట్ అయ్యేప్పుడు అది ఏం చేస్తుందంటే ఒక ఎలాస్టిక్ ఐపీ క్రియేట్ చేయమంటుంది. ఎలాస్టిక్ ఐపీ అంటే ఏంటంటే మీకు సర్వర్ స్టాప్ అయినా స్టార్ట్ అయినా ఈ ఐపీ మారదనమాట మీకు. సో అట్లే ఉంటుంది. ఇప్పుడు మామూలు ఐపీలు ఉన్నాయనుకోండి, ఇక్కడ మీకు స్టాప్ చేసి స్టార్ట్ చేస్తే మీకు మారిపోతుంది యాక్చువల్ గా మీకు. అట్లా మారకుండా కన్సిస్టెంట్ గా ఉండాలంటే మనకి ఏం కావాలో ఇక్కడ ఎలాస్టిక్ ఐపీ. ఒక రకంగా మీరు చూస్తే ఐపీ మీకు కొనుక్కుంటున్నారు యాక్చువల్ గా. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, అలాకేట్ ఎలాస్టిక్ ఐపీ అని చెప్పి అలాకేట్ అంటాను. కావాలంటే ట్యాగ్ ఏమి ఇస్తాను, ఇలా ఇచ్చేద్దాం మనకి, మీకు ఇలా ఇచ్చేస్తాం. ఇప్పుడు విపిసికి రండి. మీకు విపిసికి వచ్చి నాట్ గేట్వే క్రియేట్ చేద్దాం మనం. నాట్ గేట్వే క్రియేట్ చేసి తర్వాత రూటింగ్ యాడ్ చేద్దాం. సో ఇక్కడ నాట్ గేట్వేకి వస్తాను, వచ్చి క్రియేట్ ఏ నాట్ గేట్వే AWS B60 నాట్ గేట్వే. నౌ దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసే సబ్నెట్
పబ్లిక్ సబ్నెట్ ఇవ్వాలి, ప్రైవేట్ సబ్నెట్ కాదు. పబ్లిక్ సబ్నెట్ 1 సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చి పబ్లిక్ ప్రైవేట్ సెలెక్ట్ చేయొద్దు, ఇంటర్నెట్ కి యాక్సెస్ కావాలి కాబట్టి ఎలాస్టిక్ ఐపీ ఇక్కడ ఇచ్చి క్రియేట్ ఎ నాట్ గేట్వే అనండి. మీరు క్రియేట్ ఎ నాట్ గేట్వే అంటాం అనమాట. సో నాట్ గేట్వే అదంతా కూడా మీకు క్రియేట్ అయ్యి రావాలి మీకు. సో నేను ఏం చేస్తానంటే ఈ లోపల మీకు నిజంగా ఇంటర్నెట్ యాక్సెస్ వచ్చిందా లేదా అని చెప్పడానికి ఓ పని చేస్తాను. ఇక్కడ చూడండి 10.60.30.10 వచ్చింది కదా, ఇక్కడికి వచ్చి పింగ్ 8.8.8.8 వచ్చేసి గూగుల్ డిఎన్ఎస్ అని పింగ్ అని ఇస్తానండి, ఇంకేమి మనం ఇంకా ఇంటర్నెట్ యాక్సెస్ రాలేదు కదా, రౌటింగ్ యాడ్ చేయాల. సో ఇప్పుడు ప్రస్తుతం నాట్ గేట్వే క్రియేట్ చేస్తున్నాను. ఇది క్రియేట్ అయిపోయినాక మీకు ఇది క్రియేట్ అయిపోయినాక మీకు నేను ఇది డిప్లాయ్ చేస్తాను మీకు. ఓకే హోల్డ్ ఆన్. ఓకే హోల్డ్ ఆన్. ఇది క్రియేట్ అవ్వాలా. సో ఇది వచ్చిందా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నౌ కమ్ టు ద రూటింగ్ టేబుల్స్. రూటింగ్ టేబుల్స్ ఇదేగా మన ప్రైవేట్ రౌటింగ్ టేబుల్ రూట్స్ ఎడిట్ అని చెప్పి ఇక్కడికి వచ్చి చేస్తామంటే నౌ కమ్ టు ద రూటింగ్ టేబుల్స్. రూటింగ్ టేబుల్స్ ఇదేగా మన ప్రైవేట్ రౌటింగ్ టేబుల్ రూట్స్ ఎడిట్ అని చెప్పి ఇక్కడికి వచ్చి రూటింగ్ టేబుల్స్ ఇదేగా మన ప్రైవేట్ రౌటింగ్ టేబుల్ రూట్స్ ఎడిట్ అని చెప్పి ఇక్కడికి వచ్చి 0.0.0 అని చెప్పి ఒకవేళ నేను వచ్చి ఇంటర్నెట్ గేట్వేకి యాడ్ చేస్తే ఏమవుద్ది, ఇది పబ్లిక్ సబ్నెట్ అవుద్ది. కాదు, మనకు కావాల్సింది నాట్ గేట్వే. ఇలా సెలెక్ట్ చేసి అంటే ఇంకా ఇక్కడ రాలేదు చూడండి, ఇంకా అట్లే ఉంది కదా. నేను సేవ్ చేంజెస్ అని ఇక్కడికి వద్దాం. మీకు సేవ్ సరే స్టార్ట్ అయిందా, ఇంటర్నెట్ స్టార్ట్ వెళ్తుంది చూడండి, బయటికి వెళ్తుంది యాక్చువల్ గా. అంటే ప్రూవ్ చేయడానికి మీకు ఇక్కడికి వచ్చి అన్ని 3 సర్వర్లు వెళ్ళాలి ఇప్పుడు. అంటే నేను ఏం చేస్తాను, ఇక్కడ ఎగ్జిట్ అన్నాను అనుకోండి, ఎగ్జిట్ అని చెప్పి నేను ఏం చేస్తాను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 10 నుంచి స్టార్ట్ చేస్తాను. 10 నుంచి స్టార్ట్ చేసి ఇలా ఇద్దాం. అయితే వెనక స్క్రిప్ట్ రన్ అవుద్దో లేదో చూద్దాం. సర్వీస్ ఎంజినిక్స్ స్టేటస్ అన్నాను అనుకోండి, మీకు ఇంకా లోడ్ అయినట్లేదు, చూద్దాం ఆగండి. యా ఇప్పుడు స్టార్ట్. అంటే వెనక మనం బూట్ స్ట్రాప్ లో ఇచ్చాం కదా, స్టార్ట్అప్ లో ఇచ్చాం అనమాట, అది రన్ అయింది యాక్చువల్ గా, రన్ అయి క్రియేట్ అయింది. ఎందుకంటే ఇప్పుడు ఎంజినిక్స్ దాని ఏమంటారు నాట్ గేట్వే అప్ అయింది అనమాట మీకు, అందుకని ఇక్కడ వచ్చింది మీకు. సో కర్ల్ లోకల్ హోస్ట్ అన్నాను అనుకోండి, మీకు ఇలా వస్తుంది 1060. ఓకే గుడ్. నేను ఎగ్జిట్ చేస్తానండి. ఎగ్జిట్ చేసి లెట్స్ గో టు 20.100. ఓకే సర్వీస్ ఎంజినిక్స్ స్టేటస్ ఇక్కడ కూడా రన్ అయింది. ఓకే గుడ్. పింగ్ 8.8.8.8 యా బయటికి రీచ్ అవుతుంది చూడండి మీకు. మళ్ళీ ఎగ్జిట్, ఈసారి 3.0 అంటాను మీకు. మళ్ళీ పింగ్ 8.8.8 పింగ్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చి సర్వీస్ ఎంజినిక్స్ స్టేటస్ అంటే ఇన్స్టాల్ అయిందా లేదా, యా ఇన్స్టాల్ అయింది మీకు. ఓకే మీకు ఇన్స్టాల్ అయింది ఇక్కడ మీకు, రైటా.
సో కాబట్టి అంటే ప్రైవేట్ సర్వర్స్ కి ఇంటర్నెట్ యాక్సెస్ వచ్చింది. ఓకే గుడ్. అంతా బాగానే ఉంది మీకు. నా క్వశ్చన్ ఏంటంటే నా వెబ్‌సైట్ ని బయట నుంచి మీకు యాక్సెస్ చేయాలా? ఇందాకే చెప్పాను. నేను వెబ్ సర్వర్స్ అయినా, యాప్ సర్వర్స్ అయినా, డేటాబేస్ సర్వర్స్ అయినా కూడా ప్రైవేట్ సబ్‌నెట్ లోనే పెడతాను. సార్ మరి అటువంటప్పుడు ఇంటర్నెట్ యాక్సెస్ ఎలా వస్తుంది అంటే పబ్లిక్ సబ్‌నెట్ అవసరం లేదు. అవసరం. అయితే పబ్లిక్ సబ్‌నెట్ లో నేను ఏం చేస్తానంటే ఇక్కడ I will deploy something called as a load balancer. నేనేం చేస్తాను దీన్ని AWS ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అంటారు. అగైన్ మనం లోడ్ బ్యాలెన్సర్ తర్వాత మాట్లాడతాం. నా ఈ లోడ్ బ్యాలెన్సర్ డిప్లాయ్ చేసేటప్పుడు చూడండి నేనేం చేస్తాను ఇక్కడికి వచ్చి మీ EC2 లోకి వచ్చి కిందకు వస్తే లోడ్ బ్యాలెన్సింగ్ అని వస్తుంది. లోడ్ బ్యాలెన్సింగ్ లో టార్గెట్ గ్రూప్స్ ఉంటాయి. సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి టార్గెట్ గ్రూప్ ఇస్ నథింగ్ బట్ మన మన 3 సర్వర్లు అన్నమాట ఇక్కడ మీకు. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం మీకు గివ్ మీ 1 minute లెట్ మీ డిలీట్ ఎవ్రీథింగ్. ఓకే గుడ్. సో క్రియేట్ ఎ టార్గెట్ గ్రూప్ అని చెప్పి మీకు వీటి గురించి వరి బ్లైండ్ గా ఫాలో అయిపోయింది మీకు, ఎందుకంటే ఇది టెస్టింగ్ కోసమే కాబట్టి మీకు తర్వాత మీరు తెలుసుకుంటా టార్గెట్ గ్రూప్ ఏంటి ఇవన్నీ కూడా మీకు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను TCP/80 అని సెలెక్ట్ చేసి మన VPC ఏదండి మన VPC B60 VPC TCP నెక్స్ట్ అన్నప్పుడు మీకు మన ప్రైవేట్ సర్వర్లు 3 కనిపిస్తున్నాయి చూడండి. ఇంక్లూడ్ పెండింగ్ బెలో అని చెప్పి క్రియేట్ ఏ టార్గెట్ గ్రూప్ అనండి మీకు. క్రియేట్ ఏ టార్గెట్ గ్రూప్ ఇట్లా ఉంటుంది. సో నెక్స్ట్ ఏం చేస్తాను అన్యూజ్డ్. ఓకే ఇప్పుడు మనం ఒక లోడ్ బ్యాలెన్సర్ డిప్లాయ్ చేస్తాను. సో క్రియేట్ ఏ లోడ్ బ్యాలెన్సర్ ఇక్కడ ఇవ్వండి. ప్రస్తుతానికి నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ తీసుకోండి. సో AWS B60 ELB ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అని చెప్పి ఇంటర్నెట్ ఫేసింగ్. మన VPC ఎక్కడ ఉందండి కిందకు వస్తే VPC. నా ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి పబ్లిక్ సబ్నెట్ సెలెక్ట్ చేయాలా మీరు. చూడండి నేను పబ్లిక్ సబ్నెట్ ప్రైవేట్ కాదు పబ్లిక్ సబ్నెట్ సెలెక్ట్ అప్పుడే ఇంటర్నెట్ కి ఎక్స్పోజ్ అవుతుంది మీకు. సెలెక్ట్ చేసి సెక్యూరిటీ గ్రూప్స్ మీద ఆల్రెడీ ఒకటి ఉంది. ఫార్వర్డ్ జస్ట్ మన టార్గెట్ గ్రూప్ ఇక్కడ ఇచ్చాం. ఇక్కడికి ఇంకేం అవసరం లేదండి. క్రియేట్ ఎ లోడ్ బ్యాలెన్సర్ అంటే అర్థం ఏంటి మీకు మీ వెబ్ సర్వర్స్ అన్ని కూడా ప్రైవేట్ సబ్నెట్ లో ఇచ్చి పెట్టుకోవచ్చు, పబ్లిక్ సబ్నెట్ లో పెట్టాల్సిన అవసరం లేదు. మరి ఎలా కనెక్ట్ అవ్వాలి సార్ అంటే మీకు ఈ విధంగా పనిచేస్తాను ఆగండి. ఇక్కడికి వచ్చి మీకు లోడ్ బ్యాలెన్సర్ ఉంది కదా మీరు చూస్తే సో కాబట్టి లోడ్ బ్యాలెన్సర్ మీరు పబ్లిక్ సబ్నెట్ ఇన్స్టాల్ చేసిన బ్యాక్ ఎండ్ లో అన్ని సబ్నెట్స్ కి దానికి కనెక్టివిటీ ఉంటుంది. సో కాబట్టి ఏమైపోతుంది ట్రాఫిక్ అనేది మీకు నేను లోడ్ బ్యాలెన్సర్ కనెక్ట్ అయినప్పుడు అది ఆటోమేటిక్ గా బ్యాక్ ఎండ్ సర్వర్స్ కి లోడ్ బ్యాలెన్స్ చేస్తుంది మీకు నిజంగా పనిచేస్తుందా లేదా అని ప్రూవ్ చేయడానికి నేను ఏం చేస్తాను ఇక్కడ లెట్స్ సి మీకు ప్రొవిజనింగ్ వస్తూ ఉంది. మీకు ప్రొవిజనింగ్ వస్తూ ఉందండి. మీకు ప్రొవిజనింగ్ వస్తూ ఉంది కాబట్టి మనం చూద్దాం. ఓకే సో మీకు ఇలా ఒక పెద్దది వచ్చేస్తుందండి మీకు ఒక పెద్ద DNS నేమ్ వస్తుంది. సో ఈ DNS నేమ్ నేను బ్రౌజర్ లో వేసాను అనుకోండి ఆటోమేటిక్ గా మనం టార్గెట్ గ్రూప్ లో ఇచ్చిన 3 సర్వర్స్ ఉన్నాయి కదా ఆ 3 సర్వర్స్ స్టార్ట్ అవుతాయి. మీకు రిఫ్రెష్ చేయండి మీకు స్టార్ట్ అవుతాయి చూడండి. ఇనిషియలైజ్ అవుతుంది చూడండి. ఆ 3 సర్వర్లు కనెక్ట్ అవుతుంది మీకు. సో కాబట్టి నా అది వచ్చే లోపల ఇక్కడ మీరు గమనిస్తే దెర్ ఈస్ 2 టైప్స్ ఆఫ్ ట్రాఫిక్ ఉందండి మీకు. మీరు కేర్ఫుల్ గా చూస్తే మీకు 2 టైప్స్ ఆఫ్ ట్రాఫిక్ ఉంది ఇక్కడ. ఏంటవి? సో దాన్ని మనం ఎలా పిలవచ్చు అంటే మీకు
ఒకటి వచ్చి అప్లికేషన్ ట్రాఫిక్ అన్నమాట. మీకు ఇక్కడికి వచ్చేసరికి మీకు ఇక్కడ ఒకటి వచ్చి అప్లికేషన్ ట్రాఫిక్ అంటారు మీకు. ఇంకోటి వచ్చేసరికి మీరు చూసారనుకోండి, ఇక్కడ దాన్ని మేనేజ్మెంట్ ట్రాఫిక్ అంటాను మీకు. ఒకటి వచ్చి అప్లికేషన్ ట్రాఫిక్, ఇక్కడికి వచ్చి మేనేజ్మెంట్ ట్రాఫిక్. ఏంటి రెండిటికి వ్యత్యాసం? మీకు మీకు ఏంటి రెండిటికి వ్యత్యాసం అంటే, సో అప్లికేషన్ ట్రాఫిక్ దగ్గరకు వచ్చేసరికి మీ కస్టమర్స్ కనెక్ట్ అయ్యేదండి. మీరు చూస్తే మీకు కస్టమర్స్ ఉంది కదా, ఈ కస్టమర్స్ అంతా కూడా ట్రాఫిక్ వచ్చి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇక్కడికి వచ్చి నేను ICICIbank.com అంటే ఒక కస్టమర్ గా నేను ICICIbank.com కనెక్ట్ అవుతున్నాను. అంటే నా ట్రాఫిక్ ఎలా వస్తుందంటే మీకు ఇదిగోండి ఇలా వచ్చి లోడ్ బ్యాలెన్సర్ నుంచి ఇలా వచ్చి ఇలా కనెక్ట్ అవుతుంది. మీకు ఈ 3 సర్వర్ ఇట్లా కనెక్ట్ అవుతుంది. ఇది మీ అప్లికేషన్ ట్రాఫిక్, అంటే మీ యాక్చువల్ అప్లికేషన్ ఎలా పనిచేయాలో ఆ అప్లికేషన్ ట్రాఫిక్. అయితే సడన్ గా నా సర్వర్స్ లో నేను ఏదో ఒక ఫైల్ డౌన్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడికి వచ్చి నేను చేసి wget అని చెప్పి ఒక ఫైల్ డౌన్లోడ్ చేస్తాను. ఏ ఫైల్ డౌన్లోడ్ చేస్తాను మీకు, packer.io అని చెప్పి ఇన్స్టాల్ ప్యాకర్ అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను దీంతో పని ఉంటుంది. మళ్ళీ మీకు కాపీ లింక్ అని చెప్పి ఇలా ఇచ్చాను అనుకోండి, మీరు చూస్తే మీకు డౌన్లోడ్ అయింది. చూసారా మీకు ఎంత, మీరు చూస్తే సమ్వేర్ లైక్ ఒక మీకు 16 MB ఫైల్. ఈ 16 MB ఫైల్ ఎటు నుంచి డౌన్లోడ్ అయింది, ఇది ఎట్లా ఫైల్ అయిందంటే ఇట్లా వెళ్ళింది అనమాట. నాట్ గేట్వే ద్వారా వెళ్ళి ఇలా కనెక్ట్ అయింది. మీకు డిఫరెన్స్ బాగా అర్థం చేసుకోండి. ఒకటి వచ్చి మీ అప్లికేషన్ పనిచేసే ట్రాఫిక్ విచ్ ఈస్ ఆరెంజ్, కానీ ఇంకోటి వచ్చేసరికి మీకు మేనేజ్మెంట్ ట్రాఫిక్ అన్నమాట. మీకు రెండు వేరే వేరే, రెండు ఒకటి కాదు. సో కాబట్టి ఎందుకు మనం పబ్లిక్ సబ్నెట్స్ లో సర్వర్స్ డిప్లాయ్ చేయాల్సిన పని లేదంటే మీకు ఇలా చెయ్యొచ్చు. మీకు సో నిజంగా డిప్లాయ్ అయింది లేదో కన్ఫర్మ్ చేసుకోవడానికి వేర్ ఈస్ లోడ్ బ్యాలెన్సర్ ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇలా యాక్సెస్ చేసాం అనుకోండి, నాకు 20.100 వచ్చింది. చూడండి, అందరు యాక్సెస్ చేయండి, నేను చాట్ లో పెడతాను చూడండి. నాకు 20 అంటే సెకండ్ సర్వర్ అవైలబిలిటీ జోన్ 1B లో వచ్చింది. మీరు యాక్సెస్ చేయండి, ఎవరికైనా 10.100 లేదా 30.100 రావాలా, చెక్ చేయండి ప్లీజ్. అందరూ కూడా యాక్సెస్ చేయాలి. ఎవరైనా 10.100 30.100 వచ్చిందా? 10.100 వచ్చిందండి. 30.100 వచ్చింది. సో కాబట్టి ఏం జరుగుతుంది వెనక ప్రాసెస్, మీరందరూ కనెక్ట్ అయినప్పుడు ట్రాఫిక్ అనేది ఫస్ట్ గేట్వేకి వెళ్ళి అక్కడి నుంచి మన లోడ్ బ్యాలెన్సర్కి వెళ్తుంది. లోడ్ బ్యాలెన్సర్ యొక్క ముఖ్యమైన పని ఏంటి, యాక్చువల్ గా రౌండ్ రాబిన్ పద్ధతిలో కొన్ని రిక్వెస్ట్లు ఫస్ట్ దానికి, ఇంకో సెకండ్ దానికి, థర్డ్ దానికి. సో కాబట్టి ఇక్కడ ఆబ్వియస్ గా లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఏంది, దిస్ ప్రూవ్స్ దట్ నేను సర్వర్స్ ని పబ్లిక్ సబ్నెట్ లో పెట్టాల్సిన అవసరం లేదు. అయితే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మీ దగ్గర ఒకటే వెబ్ సర్వర్ ఉంటుంది, ఆ వెబ్ సర్వర్ కోసమే ఒక లోడ్ బ్యాలెన్సర్ పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి అలాంటి సినారియోలో డైరెక్ట్ గా తీసుకెళ్లి మీకు పబ్లిక్ సబ్నెట్ లో ఇది ఉంది, దీని కింద ఇంకో సర్వర్ పెట్టచ్చు. తప్పితే రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్స్ అండ్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్స్ లో ఎవరు కూడా సర్వర్స్ ని పబ్లిక్ సబ్నెట్ లో మీకు పెట్టడానికి అవకాశం లేదు మీకు, ఎందుకంటే సెక్యూరిటీ అన్నమాట మీకు. సో దిస్ ఈస్ ద రియల్ టైమ్ లో మీకు క్వశ్చన్ అడుగుతారు, ఈ ట్రికీ క్వశ్చన్, అందుకే నేను కావాలని అడిగింది. మీకు తీసుకొచ్చి ఒక నా దగ్గర 3 వెబ్ సర్వర్స్, 3 యాప్ సర్వర్స్, 3 డేటాబేస్ సర్వర్స్ ఉన్నాయి, దీంట్లో ఏది పబ్లిక్ సబ్నెట్ లో పెడతారు, ఏది ప్రైవేట్ సబ్నెట్ లో పెడతారు అన్నప్పుడు మీరు చెప్పాల్సిన ఆన్సర్ అన్ని ప్రైవేట్ సబ్నెట్సే అని. ఒక ఇంటర్వ్యూతో వాదన జరిగింది యాక్చువల్ గా, కాదు వెబ్ సర్వర్స్ అంటాడు. కాదు మహాప్రభు అట్లా అవసరం లేదు, దట్స్ నాట్ బెస్ట్ ప్రాక్టీస్ అంటే ఏంటే, సర్లే ఎందుకులే అని చెప్పి నేను ఓకే నువ్వు ఏమనుకుంటావు అదే అనుకోని వదిలేసాను యాక్చువల్గా మీకు. సో అంటే
నా ఇంటర్వ్యూ కాదు కదా, మన స్టూడెంట్ ఇంటర్వ్యూ. నా ఇంటర్వ్యూ అంటే చెడమడ వాయించేవాడిని బేసిక్గా, అందువల్ల. బట్ చాలా మంది తెలియదు యాక్చువల్గా, అట్లా అనుకుంటారు. ఇంకా స్టిల్ ఏమనుకుంటారంటే వెబ్ సర్వర్స్ అంటే పబ్లిక్ సబ్నెట్ వెళ్ళాలనుకుంటున్నారు. మీకు అదేం లేదండి. ఈ విధంగా మీరు చూసారనుకోండి, రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్స్ లో మీకు ఎప్పుడు కూడా మీరు చూసినట్లయితే ఎప్పుడు కూడా పబ్లిక్ సబ్నెట్స్ లో పెట్టాల్సిన అవసరం అనేది ఉండదు మీకు, అది గుర్తుపెట్టుకోండి. రైటా? అందరికి అర్థమైనట్టేనండి? ఎనీ క్వశ్చన్స్ హియర్? ఎనీ డౌట్స్? ఎనీ కన్ఫ్యూజన్స్? అందరికి అర్థమైనట్టేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పండి నాకు. క్లియర్ అని అంతా టాపిక్ క్లియరా? ఇది డెఫినెట్ గా వచ్చే క్వశ్చన్ ఇంటర్వ్యూలో. పబ్లిక్ అండ్ ప్రైవేట్ సబ్నెట్స్, నాట్ గేట్వే. సో నాట్ గేట్వే యొక్క స్పెషాలిటీ ఏంటంటే, మీకు నాట్ గేట్వే ఎలాంటిదంటే బేసిక్ గా మీకు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాంటిది అనమాట బేసిక్ గా. ఎందుకంటే మనం డబ్బులు ఇచ్చామనుకోండి, హాయిగా తీసుకొని వెళ్ళిపోతాయి, కానీ బయట నుంచి డబ్బులు రావు ఎప్పుడు కూడా. అలాంటి టైప్ అనమాట మీకు. అది హస్బెండ్ అయి ఉండొచ్చు, వైఫ్ అయి ఉండొచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. సో కాబట్టి ఇది కూడా సేమ్ అనమాట. నాట్ గేట్వే ఏం చేస్తుందంటే మీకు బయటికి అంటే యాక్చువల్గా ఏం జరుగుతుందండి మీకు నిజంగా టెక్నికల్ గా, నాట్ గేట్వేలో మనం డిప్లాయ్ చేసినప్పుడు నేను ఏం చేస్తాను మీకు, ఐ టుక్ ఏ ఎలాస్టిక్ ఐపీ కదా, ఏ ఎలాస్టిక్ ఐపీ మీకు ఇక్కడికి వచ్చాను అనుకోండి, ఈ ఎలాస్టిక్ ఐపీ ఇది. అంటే నాట్ గేట్వే, ఈ ఎలాస్టిక్ ఐపీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, నాట్ గేట్వే రీబూట్ అయినా స్టార్ట్ అయినా అవ్వదు, ఐపీ మారదనమాట మీకు. ఇది ఎలాస్టిక్. అంటే ఏం జరుగుతుంది బ్యాక్ ఎండ్ లో అంటే, యాక్చువల్ గా ఇప్పుడు ఇమాజిన్ మన 10.61.100 ఏదైనా గూగుల్కి వెళ్ళాలనుకోండి, ట్రాఫిక్ కు ఇలా పంపించినప్పుడు ఇది నాట్ గేట్వేకి పంపిస్తుంది. నాట్ గేట్వే ఏం చూస్తుంది, దాని ప్రైవేట్ ఐపీ చూస్తుంది. అదేం చేస్తుందంటే ఈ పబ్లిక్ ఐపీ కన్వర్ట్ చేస్తుంది మీకు. ఈ పబ్లిక్ ఐపీ కన్వర్ట్ చేసి పంపించినప్పుడు, ఇట్లా పంపించినప్పుడు పనిచేస్తుంది. సార్ ఎందుకు సార్ ప్రైవేట్ ఐపీగా వర్కౌట్ కాదు కదా? ఫర్ ఎగ్జాంపుల్, మీ అంతటా మీరు ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్కి పోయారనుకోండి, అంటే పని చేయడానికి పోయారనుకోండి, మీకు మోస్ట్ ప్రాబబ్లీ పని కాదు యాక్చువల్గా. ఎందుకంటే ప్రతి ఒక్క దానికి అక్కడ బ్రోకరేజ్ అనేది ఉంటుంది కాబట్టి మోస్ట్లీ మీకు. సో కాబట్టి ఏం చేస్తాం మనం, మన బ్రోకర్ ని కనెక్ట్ అవుతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ నాట్ గేట్వే వస్తుంది, అక్కడ బ్రోకర్ ఎగ్జాక్ట్ ఏం చేస్తున్నాడు, తన కనెక్షన్స్ వాడి మీ ద్వారా బయటికి వెళ్తున్నాడు, అవునా? అతని ద్వారా మీరు వెళ్తున్నారు. అలాగే ఈ 10.60 ఏం చేస్తుంది, నాట్ గేట్వే పోయినప్పుడు అది బయటికి వెళ్ళేటప్పుడు సోర్స్ ఐపీని ఇది తీసేసి దీన్ని పెడుతుంది అనమాట. అంటే అందరూ ఏ ఐపీని చూస్తారు, ఈ ఐపీని చూస్తారు. అది రిటర్న్ అయినప్పుడు మళ్ళీ కన్వర్ట్ చేసి పంపిస్తుంది మీకు. అది నాట్ గేట్వే మీకు. అట్లా కాకుండా బయట నుంచి ఎవరన్నా వచ్చి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తే అలౌ చేయదన్నమాట. నాట్ గేట్వేకి ఎలా తెలుసండి ఇది బయట నుంచి వస్తుందా లోపల నుంచి అంటే, సోర్స్ చెక్ చేస్తుంది. సోర్స్ ఏంటి, ఇక్కడి నుంచి పోయి బయటికి పోయి మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఓకే దీనికి రెస్పాన్స్ అని చెప్పి బయటకు వెళ్తుంది అనమాట. అట్లా కాకుండా మీకు వేరే వాళ్ళు బయట నుంచి వచ్చారనుకోండి, ఇట్లా అలౌ చేయదు. ఎందుకు, నువ్వు ఎక్స్టర్నల్ ట్రాఫిక్ లోపల ఆరిజినేట్ కాలేదు, అలౌ చేయను అంటుంది. సో కాబట్టి నాట్ గేట్వేలో ఓన్లీ అవుట్ బౌండ్ దాని రెస్పాన్స్ ట్రాఫిక్ తప్పితే బయట నుంచి ఎవరు కూడా ఇన్బౌండ్ పని చెయ్యదు. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అండి? అప్లికేషన్ ట్రాఫిక్ ని జస్ట్ ఇన్బౌండ్ ట్రాఫిక్ అని అనొచ్చు అండి అయితే? ఆబ్వియస్ గా ఇన్బౌండ్ ట్రాఫిక్ అనుకోవచ్చు, వై నాట్ మీకు. సో ఇటు నుంచి వచ్చేటప్పుడు ఇన్బౌండ్ ట్రాఫిక్ అనేది ఏంటంటే, ఆబ్వియస్ గా బయట నుంచి వచ్చేది డైరెక్ట్ గా మీ దానికి రీచ్ అయితే, బట్ అది డైరెక్ట్ గా దానికి రీచ్ అట్లేదు కదా. ఇన్బౌండ్ ట్రాఫిక్ అనేది ఎక్కడికి వస్తుంది, ఫస్ట్ లోడ్ బ్యాలెన్సర్ కి వస్తుంది, లోడ్ బ్యాలెన్సర్ పంపిస్తుంది వెనక. సో కాబట్టి ఇట్ ఈస్ ఇన్బౌండ్ కనెక్షన్ టు లోడ్ బ్యాలెన్సర్ మీకు. సర్వర్స్ బయటికి కనెక్ట్ అవుతున్నప్పుడు దిస్ ఈస్ బేసికల్లీ కాల్డ్ అస్ అవుట్ బౌండ్. సో ఇప్పుడు అప్లికేషన్ ట్రాఫిక్ లో మనకి అవుట్ బౌండ్ కూడా త్రూ లోడ్ బ్యాలెన్సర్ జరుగుతుందండి? మరి అవుట్ బౌండ్ లోడ్ బ్యాలెన్స్ గురించి జరిగినప్పుడు నేను నాట్ గేట్వే పెట్టడం ఎందుకండి? దర్ ఇస్ నో పాయింట్, రైట్? అన్నెసరీ చార్జ్, రైట్? అవునా? కాబట్టి జరగదు. ఎస్, ఇంకో అడుగుతున్నారు ఏదో ఐపీ ఉంటుందా అండి? లోడ్ ఖచ్చితంగా ఉంటుంది. అది మీకు ఇక్కడ ఎక్స్పోజ్ కాదు.
ఇక్కడ కనిపించదు మీకు. అది కనిపించాలంటే ఏం చేయాల్సి వస్తుందంటే మీకు ఈ ప్రతి ఒక్కదానికి ఉంటుంది, బట్ ఇది తీసుకొచ్చి మీకు ఉండాలి కదా, ఉండకపోతే ఎలాగ? పబ్లిక్ ఐపీస్ ఉండాలి మీకు, ఇంటర్నెట్ నుంచి వస్తుంది కదా. సో ఎన్ఎస్ మన ఇంటర్నెట్ కి ఓన్లీ లోడ్ బ్యాలెన్సర్ అయితే ఎక్స్పోజ్ అయి ఉంటుంది అంతే కదా. అంతే మరి. పబ్లిక్ సబ్నెట్లు ఎవరున్నారండి? పబ్లిక్ సబ్నెట్ ఎవరుంటే వాళ్ళు ఎక్స్పోజ్ అవుతారు. సో 3 ఐపీలు వచ్చినాయి చూడండి, అవునా? రైటా? అది 3 ఐపీలు ఎందుకు ఉన్నాయి? ఎందుకంటే 3 అవైలబిలిటీ జోన్స్ కాబట్టి, అందుకు 3 సర్వర్లు ఉన్నాయి కదా, అందుకు. ఎస్, ఇంకా నెక్స్ట్ హర్ష గారు, ఇది మనం 10.60.1.100 మనం దీన్ని జంప్ సర్వర్ అనుకోవచ్చు అండి? ఎందుకంటే whenever admin require to access the private server, yes, answer is yes. Okay. Yeah. Okay. ఎందుకంటే ప్రైవేట్ సర్వర్స్ డైరెక్ట్ గా మీరు కనెక్ట్ కాలేరు కాబట్టి దీన్ని మీరు ఏదన్నా, అదే కాదు బొచ్చడి పేర్లు ఉన్నాయి దీనికి, మీరు ఏం అనుకోవచ్చు? మేనేజ్మెంట్ అనుకోండి, బ్యాషన్ అనుకోండి, జంప్ అనుకోండి, మీ ఇష్టం ఏదైనా పట్టుకోండి, డజంట్ మ్యాటర్. ఎస్, క్వశ్చన్స్. మల్లికార్జున అండి, ఇందాక మీరు 3 ఐపీలు చూపించారు కదా టెర్మినల్లో, ఆ 3 ఐపీలు ఈ మన ప్రైవేట్ సబ్నెట్? నో, లోడ్ బ్యాలెన్సర్. ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్ మీరు కనెక్ట్ అవుతున్నప్పుడు లోడ్ బ్యాలెన్సర్ ఒక పేరు ఇచ్చి వదిలేసాడు అంతే కదా, బట్ కనెక్ట్ అవ్వాలంటే ఐపీలు ఉండాలి కదా. వెనక 3 అవైలబిలిటీ జోన్స్ మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆ 3 పబ్లిక్ ఐపీలు AWS ఆటోమేటిక్ అసైన్ చేస్తుంది, మీరు చేయాల్సిన పని లేదు. ఓకే, ఈచ్ అవైలబిలిటీ జోన్ ఒకటి. ఎస్, వేరే వాళ్ళు అడుగుతున్నారు. హాయ్ శంకర్ అండి, చెప్పండి. అప్లికేషన్ ట్రాఫిక్ అనేది టు అండ్ ఫ్లో కదండి? అప్లికేషన్ ట్రాఫిక్ అనేది టు అండ్ ఫ్లో అంటే బయటికి లోపలికి జరుగుతుందా వయా ELB? బయటికి అంటే మీ ఉద్దేశం ఏంటి? అంటే అవుట్ సైడ్ నెట్వర్క్ త్రూ IGW, ఇంటర్నెట్ గేట్వే. ఇంటర్నెట్ గేట్వే అన్ని చోట్ల ఉంది ఇక్కడ మీకు. సో అప్లికేషన్ ట్రాఫిక్ ఏమైతే ఉందో అది లైక్ ప్రీవియస్ గా ఎవరైతే ఇప్పుడు అవుట్ బౌండ్ అండ్ ఇన్బౌండ్ both things happens via ELB కాదా అనేసి. సో ఫస్ట్ ఇన్బౌండ్ కి అవుట్ బౌండ్ కి డిఫరెన్స్ అండర్స్టాండ్ చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడికి ఫస్ట్ లోడ్ బ్యాలెన్సర్ కి వచ్చి ఇక్కడ కనెక్ట్ అయితే అది ఆబ్వియస్ గా వెనక్కి వచ్చి ఇట్లా కనెక్ట్ అవుతుంది, ఇది వస్తుంది మీరు. సో మీరు ఏమను, మీ అజంప్షన్ ఏంటంటే ఇట్లా వచ్చి ఇట్లా కనెక్ట్ అవ్వడం ఇన్బౌండ్, అది వెనక్కి రావడం అవుట్ బౌండ్ అనుకుంటున్నారు, అంతేనా? అవునండి. అది కరెక్ట్ కాదు యాక్చువల్గా. ఇట్స్ నాట్ అవుట్ బౌండ్, ఇట్స్ రెస్పాన్స్ ట్రాఫిక్ మీకు. సో ఇది మీరు కనెక్ట్ అయినప్పుడు, నేను దానికి కనెక్ట్ అయినప్పుడు అది నాకు రెస్పాన్స్ ఇస్తుంది మీకు. అవుట్ బౌండ్ అని ఎప్పుడు అంటామంటే ఇక్కడ లోపల నుంచి ఆరిజినేట్ అయ్యి బయటికి వెళ్తే అది అవుట్ బౌండ్ మీకు. సో నేను మీ ఇంటికి వచ్చి మళ్ళీ బయటకు వచ్చాను అనుకోండి, నేను బయటికి రావడం అవుట్ బౌండ్ కాదు. ఎందుకు? నేను ముందు వచ్చాను, ఆబ్వియస్ గా ఇంటికి బయలుదేరాలి కాబట్టి బయలుదేరి ఇంటికి వచ్చాను. అట్లా కాకుండా మీరు మా ఇంటికి వస్తే అప్పుడు అవుట్ బౌండ్, నేను అవుట్ బౌండ్. సో అవుట్ బౌండ్ ట్రాఫిక్ ఇటు వెళ్తుంది మీకు. ఓకే. అండ్ వన్ మోర్ క్వశ్చన్, ఇప్పుడు NAT గేట్వే అనేది గోస్ వయా IGW ఆర్ ఇట్ హ్యాస్ సెపరేట్? ఖచ్చితంగా ఇది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ అగైన్. నా దగ్గర NAT గేట్వే ఉంది, ఇంటర్నెట్ గేట్వే ఉంది, ఏదో అవసరం అంటే NAT గేట్వే అవసరం ఉన్న అవసరం లేకపోయినా కంపల్సరీ ఇంటర్నెట్ గేట్వే కావాలి మీకు. సో ఇట్ గోస్ త్రూ IGW. ఓకే. సార్ రాజేంద్ర సార్, ఇప్పుడు నాకు NAT గేట్వే అర్థమైంది సార్, ఆరిజినేట్ అయ్యి బయటకి తవ్వకుండా వెళ్ళిపోతుంది. ఇప్పుడు రెస్పాన్స్ ట్రాఫిక్ ఫ్లో ఎలా ఉంటుంది ఒకసారి చెప్పండి సార్. ఓకే, ఫస్ట్ ఇది పక్కన పెడితే నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, అది ఇన్బౌండ్ అవుట్ బౌండ్? మీరు బయట ప్రపంచం లోపలికి వస్తున్నారు కాబట్టి అది ఇన్బౌండ్, నాకు తెలియని వ్యక్తి లోపలికి వస్తున్నాడు కాబట్టి ఇన్బౌండ్. కరెక్టే కదా. వచ్చాను, శుభ్రంగా కూర్చొని భోజనం చేశాను, బయలుదేరి వెళ్ళిపోయాను. బయలుదేరి వెళ్ళిపోవడం అవుట్ బౌండ్ కిందకు వస్తుందా? అది ఒక జర్నీ సార్, అది జర్నీ రాదు. ఫైన్, అర్థం చేసుకోండి బాగా. నేను మీ ఇంటికి వచ్చాను ఇన్బౌండ్,
భోజనం చేశాను, బయలుదేరి మా ఇంటికి వెళ్ళిపోయాను. ఆ బయలుదేరి బయటికి వెళ్ళిపోవడం, మా ఇంటికి వచ్చేయడం ఉంటుంది సార్, అది రెస్పాన్స్ ట్రాఫిక్. అంటే ఇక్కడ నుంచి వచ్చి నేను మీ సర్వర్ కనెక్ట్ అయినప్పుడు అది నాకు రెస్పాన్స్ ఏమి ఇస్తుంది? ఈ పేజ్ ఇస్తుంది, అంతేగా? అవును సార్, అవును సార్. అది రెస్పాన్స్ ట్రాఫిక్. ఇది అర్థమైందా? నేను కనెక్ట్ అవ్వడం ఇన్బౌండ్, అది నాకు ఈ రెస్పాన్స్ ఇవ్వడం, అంటే నేను కనెక్ట్ అయ్యాను కాబట్టి, ఇక్కడికి వచ్చి కనెక్ట్ అయ్యాను కాబట్టి అది ఆబ్వియస్ గా నాకు ఒక వెబ్ పేజ్ ఇచ్చింది, విచ్ ఈస్ ఇది. అది రెస్పాన్స్ ట్రాఫిక్. అర్థమైందా? అర్థమైంది సార్. మళ్ళీ ఈఎల్బి ద్వారానే ఆ రెస్పాన్స్ అనేది ఓకే, అర్థమైంది సార్. మరి అట్లా కాకుండా ఇటు వచ్చి ఇది ఇటు నుంచి పోతే ఇటు నుంచి ఎటు పోవాలి? యాక్చువల్ గా వర్కౌట్ కాదుగా. ఎటు నుంచి వచ్చిందో అటు నుంచి వస్తే నాకు తెలుస్తుంది మీకు. అట్లా కాకుండా మీరు మా ఇంటికి వచ్చారు, అప్పుడు అదేమవుతుంది? అది అవుట్ బౌండ్ సార్, ప్యూర్లీ ఇంటర్నల్ నుంచి బయటకు వెళ్ళిపోతున్నాను. అది ఇదనమాట మీకు, అది ఇటు వెళ్తుంది మీకు. అర్థమైందా? అందుకే దాన్ని మేనేజ్మెంట్ ట్రాఫిక్ అన్నాం మీకు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇన్బౌండ్ వచ్చి ఇలా కనెక్ట్ అయ్యి రెస్పాన్స్ ట్రాఫిక్ ఇలా పోవడం అనేది జరగదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, దట్స్ నాట్ పాసిబుల్. అందుకే క్లియర్ కట్ గా మీకు రెడ్ ఆరెంజ్ ఎందుకు వేసానంటే, ఇన్బౌండ్ ట్రాఫిక్ ఇలా వస్తుంది, అప్లికేషన్ ట్రాఫిక్ అలాగే వెళ్ళిపోతుంది. అవుట్ బౌండ్ ట్రాఫిక్ ఆరిజినేట్ అయితే ఇటు నుంచి వెళ్ళిపోయి మళ్ళీ అటే వెనక్కి వస్తుంది మీకు. క్లియరా? క్లియర్ సార్. సార్ ఇంకో ఫాలోఅప్ క్వశ్చన్ ఉంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నేను ఏదో సర్వీస్ని ఒక ఈ సబ్నెట్ 1లో మన సబ్నెట్ 1లో ఒకటి వేసాను సార్, ఒక రెస్ట్ సర్వీస్ లాంటిది ఏదో డెవలప్ చేశాను. దానికి రెస్పాన్స్ అది ఈఎల్బి గుండా వెళ్ళిపోతుంది సార్ బయట ప్రపంచం నుంచి వచ్చినప్పుడు. అవును. ఇంకో దారి ఏమైనా కనిపిస్తుందా మీకు? అది కాకుండా బై ఎనీ ఛాన్స్ ఆలోచించండి. ఒక లోడ్ బ్యాలెన్సర్ కాకుండా ఆ మీ రెస్పాన్స్ బయటికి వెళ్ళడానికి ఇంకో దారి ఉందా ఇక్కడ? నాకైతే కనిపించలేదు. నెక్స్ట్. నాకు అర్థమైంది సార్. యా, గుడ్. నెక్స్ట్. సార్ జితేంద్ర సార్, చెప్పండి. ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇన్స్టాన్స్ అది టెర్మినేట్ చేస్తాం కదా, నేను ఏం చేస్తే అది చేయండి. ఓకే, టెర్మినేట్ చేస్తారు. యా, ఓకే, చెప్పండి. నెక్స్ట్. టెర్మినేట్ చేసిన తర్వాత ఈ ఎలాస్టిక్ ఐపీ అనేది ఉంటుందా, లేకపోతే అది కంప్లీట్ గా ఈ నాట్ గేట్ ఫే అన్ని పోతాయా? స్టెప్ మనం ఇంకా దూరం రాలేదు కదండి మీకు. ఇంత ముందు ఎలాస్టిక్ ఐపీ చెప్పలేదు, అవునా? ఎక్కడ చెప్పాను? చెప్పండి. ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆబ్వియస్ గా అన్నిటికంటే ఫస్ట్ ఏం డిలీట్ చేస్తారంటే, మీరు నాట్ గేట్వే డిలీట్, అన్నిటికంటే ఫస్ట్ అది డిలీట్ చేయాలి మీకు. ఎక్కడుంది? నాట్ గేట్వేకి వచ్చి, ఎందుకంటే ఇది డిలీట్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఇది సెలెక్ట్ చేసి నేను డిలీట్ నాట్ గేట్వే అని చెప్పి ఫస్ట్ అది డిలీట్ చేస్తాను. అది డిలీట్ చేసినాక లోడ్ బ్యాలెన్సర్స్కి వచ్చి లోడ్ బ్యాలెన్సర్ డిలీట్ చేస్తాను మీకు. దాని తర్వాత ఇన్స్టెన్సెస్కి వస్తాను. ఇన్స్టెన్సెస్కి వచ్చి సో ఇక్కడ సెలెక్ట్ చేసి మీకు ఇక్కడికి వచ్చి టెర్మినేట్ అంటాను. ఓకే, టెర్మినేట్ అన్నాక మళ్ళీ లోడ్ బ్యాలెన్స్ లో టార్గెట్ గ్రూప్స్కి వచ్చి టార్గెట్ గ్రూప్స్ ని డిలీట్ అంటాను. ఇవన్నీ ఆ తర్వాత మనం మర్చిపోయేది ఏంటంటే ఎలాస్టిక్ ఐపీ మర్చిపోతాం. ఎలాస్టిక్ ఐపీ ఎందుకు అన్నిటికంటే లాస్ట్ లో చేస్తున్నానంటే, మీకు ఆ నాట్ గేట్వే డిలీట్ అవ్వాలన్నమాట. అది డిలీట్ అయితేనే ఇక్కడికి వచ్చి రిలీజ్ అన్నాను. చూడండి, ఇంకా పోర్టల్ చూడండి మీకు, ఎందుకంటే నాట్ గేట్వే ఇంకా కంప్లీట్ గా డిలీట్ కాల. కాబట్టి నాట్ గేట్వే డిలీట్ అయిపోయిన ఒక 5 నిమిషాలకు వచ్చి ఇక్కడికి వచ్చి చెక్ చేయండి, మీకు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ కాసేపు ఆగి రిలీజ్ అని చెప్పి రిలీజ్ అంటే పోయింది చూడండి మీకు. ఇలా చేయాలి మీకు. ఓకే, సో కాబట్టి ఇన్స్టెన్సెస్ డిలీట్ అయిపోయినాయి, మొత్తం టెర్మినేట్ అయిపోయినాయి, లోడ్ బ్యాలెన్సర్ డిలీట్ అయిపోయింది, టార్గెట్ గ్రూప్ ఉంటుంది, టార్గెట్ గ్రూప్ కూడా మీకు డిలీట్ అయిపోయింది, ఎలాస్టిక్ ఐపీ రిలీజ్ చేసాం, నాట్ గేట్వే డిలీట్ చేసాం. మీకు అలా ఉంటుంది మీకు. ఓకేనా? నెక్స్ట్, ఎనీ క్వశ్చన్స్? సార్ రాజేంద్ర సార్,
సార్ ఒకసారి ఆ పెయింట్ డయాగ్రామ్కి వెళ్ళండి సార్. సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని బస్ స్టాప్లన్నీ మారి నా వరకు వచ్చిందని నాకు తెలియడానికి ఏదైనా టూల్ ఉంటుందా సార్, ఇది నిన్ను దాటుకుంటూ వచ్చింది అని కనుక్కోవడానికి? దాన్ని ఏమంటారు, దీని ట్రేస్ అట్ ఉంటుంది కానీ బట్ స్టిల్ ఇది ఇక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చింది అని చెప్పి అలాంటి టూల్ అయితే నేనేమి యూజ్ చేయలేదండి. ఇప్పుడు ట్రేస్ అట్ వాడచ్చు కానీ బట్ కంప్లీట్ గా డీటెయిల్స్ లేదు, బట్ పెద్ద యూజ్ కూడా లేదు మీకు దానివల్ల. నెక్స్ట్